స్త్రీ లక్షణాల బట్టి ఏ జాతికి చెందినదవుతుంది? నిత్యము రెండు పూటలా స్నానం చెయ్యినది, పరిమళము గలది, ప్రియ సంభాషణలు గలది, తక్కువ భుజించి అంతే తక్కువగా మాట్లాడేది దేవత. భర్తకు తెలియకుండా పాపములు చేసేది, చేసినవి తనపై పడకుండా జాగ్రత్త పడేది, అర్థం కాని విధంగా ప్రవర్తించేది మర్జాలం. అతిగా నవ్వుతూ ఆటపాటల మాటలతో వ్యవహరిస్తూ ఊహించని విధంగా కోపం తెచ్చుకొని మరుక్షణంలోనే ప్రసన్నురాలయ్యేది రాసబి అంటే గాడిద. భర్తకు బంధువులకు అనుకూల కార్యములను చేస్తూ ఏకాంతమున భర్త వద్ద అంగవిన్యాస రూప శృంగార చేష్టలు చేసేది అసురి. విపరీతంగా తినుట, ఊరికే అతిగా మాట్లాడుతూ ఎవరినో ఒకరిని దూషిస్తూ భర్తకు ఎదురు చెప్పే స్త్రీ రాక్షసి. శుచి ఆకారం లేకుండా విసుగు తెచ్చే రూపంతో, చెమటతో, మాలిన్యంతో నిరంతరము కనిపించే స్త్రీ పిశాచి. నిత్య సన్నతయ్యై సువాసనలు గల పూలను ధరించి పదార్థములను ఇష్టంగా భుజించి భర్తకు ఆనందం కలిగించేలా అతనితో ఉద్యానవనాల్లో వ్యవహరించే స్త్రీ గాంధర్వి. చాపల్యము గలది, ఎల్లప్పుడూ దిక్కులు చూసేది పిసినారి, తిరిగే గుణము కలది వానరి. చంద్రబింబం వంటి ముఖముతో, పొందికైన అవయవాలతో మదించిన ఏనుగుల వలె నడిచేది, ఎర్రని వన్నెతో మెరిసే గోళ్లు కలది విద్యాధరి. వీణ వంటి సంగీత ధ్వనులను చెయ్యగలిగేది. పాటలు, వేణుగానము, పుష్పములు, సుగంధ ద్రవ్యములున్న ఆసక్తి గల స్త్రీ కూడా గాంధర్వే.